వాక్యం చెబితే బాగుంటుంది. ఆయన ఆరాధన బాగా నడిపిస్తాడు. ఆయన అన్య భాషలలో మాట్లాడతాడు. ఆయన ప్రవచనాలను ప్రవచిస్తాడు. ఆయన అనేక స్వస్థతలు చేస్తాడు. ఇక్కడ పీఠం ఎక్కి ఇక్కడ ప్రవచించి ఇక్కడ ప్రవచనాలు చెప్పి కనీసం మీతో మాట్లాడకుండా మరలా గదిలోకి వెళ్ళిపోయాడు. ఇంకొక సేవకుడు ఉన్నాడు. ప్రార్థన చేయటం వచ్చు, ప్రవచనాలు అంతగా, వాక్యం చెప్పటం వచ్చు, అంత లోతుగా చెప్పలేడు. కానీ పేదల మధ్యలో పేదల ప్రజలుగా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ వాళ్ళు పెట్టింది తింటూ వాళ్ళకి తన దగ్గర ఉన్నది ఆయనకి ఇస్తూ సహాయము. వీళ్ళిద్దరిలో దేవుడి దృష్టిలో గొప్పవాళ్ళు ఎవరు? మొదట ఆయన, రెండో ఆయన.